రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము సత్ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే మహాదేవుండు ఘన మహాత్యము గల రాజు భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే. దివ్య పూజ బలి తుమ్మ జార్జ్ రెడ్డి శౌర్యులమ్మ తలం ప్రకారం వారి కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండినట్లు దేవుడు చేసిన మేల కృతజ్ఞతగాను పూజ. అంతోని వారి పేరిట పూజ. భువనగిరి ఫాతిమా మేరీ సుధీర్ జ్యోతి తలం ప్రకారం దేవుడు చేసిన మేల కృతజ్ఞతగాను కుటుంబంలో చనిపోయిన వారందరి ఆత్మల నిమిత్తం అంతోని వారి సహాయం కోరుతూ పూజ. ఒక వ్యక్తి తలం ప్రకారం ప్రభువు చేసిన మేలులకు కృతజ్ఞతగాను వారి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయనట్లు పూజ. పెద్దారపు ఆరోగ్యమ తలం ప్రకారం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను దివ్యకు మంచి ఆరోగ్యం ఇచ్చినందులకు వారి కుటుంబంలో చనిపోయిన ఇచ్చినందులకు కృతజ్ఞత తెలుపుతూ కుటుంబంలో చనిపోయిన ఆత్మల నిమిత్తం అంతోని వారి సహాయం కోరుతూ పూజ. రాయ అన్నమ్మ తలం ప్రకారం ఆమెకు మోకాళ్ళు నొప్పులు తగ్గి పూర్తిగా స్వస్థత దయచేయమని అంతోని వారి సహాయం కోరుతూ పూజ. అల్లం రఫేల్ రెడ్డి అనస్తాశ్యమ్మల కుటుంబం తలం ప్రకారం వారి కుటుంబంలో మరణించిన తిరుమల రెడ్డి శౌరెడ్డి అన్నమ్మల ఆత్మల విశ్రాంతికై పూజ. తానం సారమ్మ రవి తలంపు ప్రకారం వారి తలంపులు నెరవేరినందులకు కృతజ్ఞతగా పూజ. అంతోని వారికి స్తోత్రం చెబుతూ పూజ. గాదె మర్రెడ్డి పుష్పలత తలం ప్రకారం తిరుమల రెడ్డి రాయపరెడ్డి ఉర్సులమ్మ కుటుంబంలో చనిపోయిన వారి అందరి ఆత్మ నిమిత్తం పూజ. కుటుంబానికి అంతోని వారి సహాయం కోరుతూ పూజ. గాదె పద్మ తలంపు ప్రకారం కుటుంబంలో శాంతి సమాధానం దయచేయనట్లు మరి వారు తలచిన కోరికలు నెరవేరినట్లుగా చిన్నారి బాబుకి మంచి ఆరోగ్యము దయచేయమని అంతోని వారి సహాయం కోరుతూ పూజ. సత్తారపు యాకోబు తలం ప్రకారం యాకోబు చేసే పనిలో ప్రభువు తోడుగా ఉండరని కుటుంబంలోని అందరికీ శాంతి సమాధానం దయచేయమని ఆయన ఆరోగ్యం ఇవ్వమని రాబోయే రోజుల్లో ప్రభువు కాపాడమని అంతోని వారి సహాయం కోరుతూ పూజ. షేక్ ఫాతిమా అలెక్స్ తలం ప్రకారం వారు తలంచిన తలంపులు నెరవేరినట్టుగా దేవమాత సహాయం అంతోని వారి సహాయం కోరుతూ పూజ. కుంటు జోసు బాల మీరమ్మ తలం ప్రకారం దేవుడు చేసిన మేల కృతజ్ఞత తెలుపుతూ వారు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని వారి బిడ్డల్ని మనవలను దీవించాలని వారి తలంచిన తలపులు నెరవేరినట్లు అంతోని వారి సహాయం కోరుతూ బాలయ్య సహాయం కోరుతూ పూజ. పొద్దున చదివినాం కదా. ప్రత్యేక విధంగా వీరు తలంపులు నెరవేరినట్లుగా ప్రార్థించదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనే ఉండునుగాక. ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి భక్తి ప్రపంచవ్యాప్తంగా ప్రతి కథోలిక చర్చిలో నడుస్తూనే ఉన్నది. ముఖ్యంగా కొన్ని మేత్రాసనలే అంతోని వారి పేరిట వెలిశాయి. కొన్ని విచారణలు అంతోని వారి చర్చి అని కూడా పేరు మోస్తూనే ఉన్నాయి. అద్భుతాల అంతోని వారు మన కుటుంబాల్లో ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా కనిపించని వస్తువులను కనిపింపజేసే అంతోని వారిని ప్రార్థించడం ద్వారా ఎంతోమంది మేలులు పొందినారు. అందుకనే మన కుటుంబాల్లో కనిపించని విషయాలు, విలువలు, ఆధ్యాత్మిక జీవన విధానం, బిడ్డల జీవన విధానం కనిపించకుండా పోయే ఇవన్నీ ముఖ్యంగా విశ్వాసాన్ని గురించి ప్రార్థించుతాం. దివ్య పూజారంభంలో మన తలంపులు నెరవేరినట్లుగా
ప్రభువును మన్నింపు వేడుదాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నింపుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము. లేవనెత్తుము, శుద్ధి చేయుము. పొందనిమ్ము నీదు ప్రేమను, పొందనిమ్ము నీదు ప్రేమను. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి కలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నింపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, పునీత అంతోని వారిని దివ్యజ్ఞానముతో నింప చిత్తగించితివి. అతని విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా అవే బోధనలను నమ్మకపాత్రముగా మా జీవితములలో ఆచరింపగలుగుదముగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం నుండి 27వ వచనం వరకు. ఆ దినములలో క్రైస్తవ సంఘపు పెద్దలు తమను కనుసుకొనవలనని పౌలు మిలేతు నుండి ఎఫెసు నగరమునకు వర్తమానము పంపెను. వారు అచ్చటికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో, ఆసియా మండలంలో అడిగిడిన మొదటి రోజు నుండి నా సమయమంతయు నేను మీతో ఎట్లు గడిపితనో మీరు ఎరుగుదురు. యూదుల కుతంత్రము వలన నాకు కలిగిన కష్టకాలములలో నేను ప్రభు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వంతోనూ
కన్నీటితోనూ నెరవేర్చితిని. నేను బహిరంగముగా మీ ఇండ్లయందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధములా సహాయపడుటకు నేను వెనుదీయలేదు. పాపముల నుండి దేవుని వైపుకు మరలవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసింపవలనని యూదులను అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రముగా హెచ్చరించితిని. మరి ఇప్పుడు పవిత్రాత్మకు విధేయుడైన నేను యెరూషలేమునకు పోవుచున్నాను. అక్కడ నాకు ఏమి జరగనున్నదో తెలియదు. చెరసాల కష్టములు నా కొరకే వేచి ఉన్నవని పవిత్రాత్మ ప్రతి నగరమునను నన్ను హెచ్చించుటకు మాత్రమే నాకు తెలియను. దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసుక్రీస్తు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము. అంతకు మినహా నా జీవిత ప్రయోజనకరమని నేను భావించటలేదు. దేవుని రాజ్యమును గూర్చి ప్రసంగించుచు నేను మీ అందరి మధ్యలో సంచరించి ఉన్నాను. మీలో ఎవరును నన్ను మరలా చూడరని ఇప్పుడు నాకు తెలియను. కాబట్టి ఈరోజే దీనిని మీకు ఎరుక చేయుచున్నాను. మీలో ఎవరు నశించినను దానికి నేను దోషిని కాను. ఏలైనా దేవుని సంకల్పమును మీకు ఎరిగించుటలో నేను వెనుకంజ వేయలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. జల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. జల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి చెదము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. 17వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. యేసు ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లు ప్రార్థించెను. తండ్రి, గడియ వచ్చినది. నీ కుమారుడు నిన్ను మహిమపరచుటకు నీవు నీ కుమారుని మహిమపరుపుము. నీవు నీ కుమారునకు అప్పగించిన వారందరకు ఆయన నిత్యజీవం ప్రసాదించుటకు నీవు ఆయనకు మానవులందరిపై అధికారమును ఒసగితివి. ఏకైక సత్యదేవుడగు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును వారు తెలుసుకొనుటయే నిత్య జీవము. నీవు నాకు అప్పగించిన పనిని పూర్తి చేసి నిన్ను ఈ లోకమున మహిమపరచితిని. ఓ తండ్రి, లోక ఆరంభమునకు పూర్వము నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ సమక్షమున మహిమపరుపుము. ఈ లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన వానికి నిన్ను తెలియజేసితిని. వారు నీవారు, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ మాటను పాటించిరి. నీవు నాకు అనుగ్రహించినదంతయు నీ నుండియేనని వారు ఇప్పుడు గ్రహించిరి. నీవు నాకు ఒసగిన సందేశమును వారికి అందజేసితిని. వారు దానిని స్వీకరించి నేను నిజముగా నీ యొద్ద నుండి వచ్చితనని తెలుసుకొని నీవు నన్ను పంపితివని విశ్వసించిరి.
నేను వారి కొరకు ప్రార్థించుచున్నాను. లోకము కొరకు కాక నీవు నాకు అనుగ్రహించిన వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఏలయనా వారు నీవారు, నా సర్వస్వము నీది, నీది అంతయు నాది. నేను వారి యందు మహిమపరపబడితిని. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడమైన తండ్రి, మనవలె వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమె స్తుతి మహిమ కలుగునుగాక. తవిడబోయిన జోజప్ప మేరమ్మల తలం ప్రకారం ప్రభువు చేసిన మేలు కృతజ్ఞతగాను గోపాలకృష్ణకు మంచి ఆరోగ్యము, మారు మనసు దయచేయమని పునీత అంతోని వారి సహాయం కోరుతూ పూజ. ప్రియులకు సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో పౌలు తన రెండవ వేద వ్యాపక ప్రయాణాన్ని ప్రారంభించాడు నిన్నటి రోజున. ఇప్పుడు మొదటి ప్రయాణం టర్కీ దేశంలో ప్రారంభమైంది కదా. కొరింథు నగరానికి వెళ్ళారు. లిస్త్రా, దెర్బా మీదుగా. లిస్త్రాలో దెబ్బలు పడ్డాయి. సాగు దెబ్బలు తిన్న తర్వాత రాళ్లతో కొట్టి చచ్చాడనుకొని ఊరు బయటకు ఈడ్చుకొని వెళ్ళారు. రెండవ ప్రయాణంలో గ్రీసు దేశానికి వెళ్ళాడు. అక్కడంతా బోధించాడు. ఇప్పుడు మళ్ళీ ఈ రెండవ ప్రయాణం ఈ మధ్య భాగంలో టర్కీ దేశానికి వస్తాడు. ఎఫెస్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని మిలేతు నగరం అంటే గ్రీసు దేశంలో ఉన్న వారిని ఇక్కడ నుండి రమ్మంటాడు. ఇక్కడే తన ముందుగా పవిత్రాత్మ తెలియజేసిన కష్టం ఏంటో తెలియజేస్తాడు. మరణించే ప్రమాదం ఎప్పుడైనా ఉన్నది. క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాడు, కానీ ఈ ప్రమాదం ఉందని పవిత్రాత్మ హెచ్చరిస్తుంది. ఈ హెచ్చరికను బట్టి యెరూషలేముకు వెళ్తున్నాడు. ఎందుకంటే తన ప్రయాణాన్ని గురించి, ప్రజల విశ్వాసాన్ని గురించి, యూదుల వ్యతిరేకతను గురించి అక్కడ పెద్దలకు తెలియజేయాలి. అక్కడికి వెళ్తే నేను వస్తానో రానో నాకు తెలియదు, చెరసాలలో వేస్తారో చంపుతారో నాకు తెలియదు. కాబట్టి మీ అందరికీ నేను క్రీస్తు బోధించిన సందేశాన్ని చక్కగా వివరించాను. మీలో ఎవరైనా నశిస్తే అది నా బాధ్యత కాదు అని తేటతెల్లం చేస్తాడు. అయితే పౌలు శ్రమలు మామూలు కాదు. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ లేఖలో 4వ అధ్యాయంలో 9, 10, 11 వచనాలలో ఎలా రాశాడో చూడండి. ఎంత మనకు ప్రేరణ, ఉద్వేగం కూడా కలుగుతుంది. అంత శ్రమలు మనకున్నాయా? అంత త్యాగం మనం చేస్తున్నామా అనిపిస్తుంది. చదవండి. శత్రువులు పెక్కుమంది ఉన్నను. 9:10 మరణదండన విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మను అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు 9, 10, 11 వచనాలు. శత్రువులు పెక్కుమంది ఉన్నను, మేము ఎప్పుడునూ ఒక్క మిత్రుడును కూడా లేకుండా ఉండలేదు. తీవ్రమగు గాయములు తగిలినను మేము నశింపలేదు. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరపబడుటకై ఆయన మరణమును మా భౌతిక శరీరముల యందు సర్వదా మోయిచున్నాము. ప్రతినిత్యం యేసుక్రీస్తు యొక్క జీవం వారి శరీరంలో ప్రత్యక్షపరపబడినట్లు వారి యొక్క మరణాన్ని శరీరంలో ఎప్పుడు మోస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా మరణించే ప్రమాదం ఉంది. చూడండి ఎంత మంచి వాక్యము. తర్వాత మా జీవిత కాలమున యేసు కొరకై మేము మరణించు ప్రమాదము ఎల్లప్పుడూ ఉన్నదే. ఇందువలన మా మత్య శరీరముల యందు ఆయన జీవము ప్రదర్శింపబడుచున్నది. మళ్ళీ ఇటు చెప్పాడు, ఈ ప్రమాదం ఎప్పుడుంది? ప్రభువు కొరకు మరణించే ప్రమాదం ఎప్పుడు ఉన్నా ఆయన జీవం మళ్ళీ మా శరీరాలలో ప్రత్యక్షపరపబడుతుంది. దెబ్బలు తిన్నాం, కానీ ఒక్క మిత్రుడు కూడా లేకుండా పోలేదు. గాయాలకు గురి అయినాం, కానీ మేము మరణించలేదు. ప్రభు క్రీస్తు యొక్క ఆశీస్సులు ఎంత ఉన్నాయో చూడండి. కాబట్టి ఈ రెండవ ప్రయాణాన్ని కూడా ముగించుకొని యెరూషలేముకు వెళ్తున్నాడు. కాబట్టి మీరు నేను అందించిన సందేశం ప్రకారం యేసుక్రీస్తునందు విశ్వాసంతో మీరు జీవించండి. ఎందుకంటే ఆయన వచ్చింది జీవం ఇచ్చటానికి, సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనంలో నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చిందని అన్నాడు. ఈనాటి సువార్తలో ప్రభు క్రీస్తు ఏమన్నాడు చూసారా? ఓ తండ్రి, నన్ను మహిమపరచు, ఎందుకంటే నేను నిన్ను మహిమపరచాలి. నేను ఇదివరకే నిన్ను మహిమపరిచాను.
వారికంతా తెలియజేశాను. వారు నేను నీ నుండి వచ్చానని తేట తెల్లంగా ఒప్పుకున్నారు. గతంలో ఉపమానాల ద్వారా బోధించినా కూడా ఇప్పుడు తేట తెల్లంగా వారికి అర్థమవుతుంది. ఎందుకంటే వారు విశ్వసించారు కాబట్టి పాపము లేకుండా జీవిస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు నిజదేవుడని తెలుసుకోగలిగినారు. అందుకనే వారు మహిమపరపబడాలి. నేను నీ యందును నీవు నా యందును మహిమపరపబడాలి. మనమందరం తెలుసుకున్నాం కృప అంటే ఏంది, కృప సత్యాలంటే ఏంది. గతంలో ప్రసంగంలో నేను చెప్పాను. కృప అంటే న్యాయం, దేవుని ప్రేమ కలిసిన పైకొచ్చే పదార్థం, అంటే అవుట్కమ్, దాని యొక్క పర్యవసానం. న్యాయం, ప్రేమ కలిసినప్పుడు జరిగిన పరిణామమే కృప. అంటే ప్రేమ దోషమును లెక్కించదు, తప్పులను మన్నిస్తుంది, శిక్షను పడిన వారిని కూడా రక్షిస్తుంది అన్నదే కృప. అంటే ఒక విధంగా మనకు మన్నింపు దొరుకుతుంది, పాప మన్నింపు. అదే కృప. దేవుని కృపకు మనం నోచుకోవాలి. మరి ఇప్పుడు మహిమ అంటే ఏంది? మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి అని మహిమ గీతం పాడుకుంటాం. గీతం పేరే మహిమ. మహిమ 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 ఏంది? మహిమ అంటే అద్భుతమా? మహిమ అంటే దేవుని యేసుక్రీస్తుని తెలుసుకొని మనము చెప్పగలిగేంత శక్తి మనలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు దేవుని తండ్రి దేవుని వచ్చిన వాడని తెలుసుకొని చెప్పగలిగినప్పుడు అది మహిమ అంటారు. మహిమపరచబడ్డాడు అంటే ఆవిష్కరించబడ్డాడు, తేట తెల్లం చేయబడ్డాడు. అది అపోస్తల ద్వారా ఇంకా తేట తెల్లం చేయబడుతుంది. తను కాళ్ళు గడిన తర్వాత తను బోధించిన ఆ బోధ సుదీర్ఘంగా జరిగింది. తన ప్రేమ వారి యందు, వారి ప్రేమ తన యందు, తండ్రి యందు వారిని నెలకొనాలి, నేను మేము ప్రేమించినట్టు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇలాంటి మాటలన్నీ చెప్పిన తర్వాత చివరగా, ఓ తండ్రి, ఇక నా గడియ వచ్చినది, అయిపోయింది. నీవు పంపిన వానిగా నేను విధేయించి శిలువ మరణం వరకు విధేయిస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను. ఈ విధంగా ఒకటి, నీవు నన్ను పంపావని శిష్యులు తెలుసుకోగలిగినారు. రెండవది, నేను విధేయించి నీ మాట ప్రకారం సిలువనెక్కుతున్నాను. ఇంకా ఈ సత్యాన్ని లోకానికి ప్రకటించడానికి నీవు ఎన్నుకొన్న వారిని సురక్షితంగా ఉంచాను. ఇది మహిమ. చూడండి భాగం. మనం కూడా ప్రభువును మహిమపరచాలంటే ఆయనను ప్రకటించటమే. ముందు ఆయనను తెలుసుకోవాలి, నిజదేవుడని ఒప్పుకోగలగాలి. అదే మహిమ. దేవుణ్ణి మహిమపరచడం అంటే. మరి ఎందుకు మహిమపరచలేకపోతున్నామంటే పాపమే ఆటంకంగా నిలిచింది. అందుకనే పౌలు రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనంలో ఎలా అంటాడో చూడండి, ఎంత చక్కగా చెప్తాడు. రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనం. మానవులందరూ పాపము చేసితిరి, అందరూ దేవుని మహిమకు కొరతబడిరి. మానవులందరూ పాపము చేసిరి, అందరూ దేవుని మహిమకు కొరతబడిరి. యేసుక్రీస్తు నందలి. ఓకే, ఎందుకు కొరబడ్డామండి? దేవుని మహిమకు ఎందుకు మహిమపరచలేకపోతున్నాం? ఆయన మహిమను చూడలేకపోతున్నాం. పాపమే ఆటంకం. కాబట్టి మంచి మనసులు ఇవ్వాలని కోరుకుందాం. పాప పరిహారాన్ని గురించి పునీత అంతోని వారు పాదువా నగరిలో ఎన్నో ప్రసంగాలు చేశాడు. ఎంతోమంది మారు మనసు పొందాడు. కోర్టు తిసో అనే ఒక వ్యక్తి యొక్క పాదువాపురికి 70 కిలోమీటర్ల వెలుపల ఒక ఆశ్రమం నిర్మించుకున్నారు. ఈ కోర్టు తిసు అనే తను చాలా భూస్వామి. అతను కొంత భూభాగం ఇస్తే ఆ భూమిలోనే వీరు ఒక ఆశ్రమం పెట్టారు. ఇతర మంక్స్ కూడా అక్కడికి వెళ్ళి సన్యాసులు అందరూ ఉంటున్నారు. ఈ అంతోని వారికి బోధన చేసినందుకు కొద్దిగా అప్పటికే జబ్బు ఉన్నది కదా, టీబీ జబ్బు లాంటిది, చాలా అనారోగ్యం ఉంటే అక్కడికి తీసుకెళ్ళి విశ్రాంతి తీసుకొని ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో ఆ భూస్వామి కోర్టు తిసు అనేవాడు చాలా మంటలు మండినట్లు చూస్తున్నాడు. అందులో నుంచి అంతోని వారు ఉన్న గృహం నుండి అది తగలబడిపోతున్నట్టుగా చూశాడు. అది మహిమ అన్నట్టు. దేవుని యొక్క చిత్తం నెరవేరుతుంది. అది చూడగలిగినప్పుడు అది మహిమ. కాబట్టి వెంటనే అక్కడికి వచ్చి కనుక్కుంటే అక్కడ అంతోని వారు నాకు తెలుసుకున్నాడు. కాబట్టి తనలో మారు మనసు వచ్చేసింది. పునీత అంతోని వారికి అంకితం అయిపోతానని మాట ఇచ్చాడు. మారు మనసు పొందినాడు. ఇలా ఎంతోమంది. అయితే అక్కడ చూసింది ఏంటంటే బాలయేసు అంతోని వారి భుజాల మీద చేతిలో కూర్చొని వారిద్దరూ మాట్లాడుకుంటున్నారట. ఎంత దృశ్యం కదా అంతోని వారు మనతో మాట్లాడటం. ఎప్పుడైనా భావించారా? ఎవరు భావించకున్నా దేవుని మహిమ ఎప్పుడు వెల్లడైంది? తల్లులు బిడ్డలను కన్నప్పుడు చేతిలో తీసుకొని ముద్దాడుతూ ఎంత ఆనందపడతారు. నా వంటి స్త్రీని ఇంకొక
మనిషిని ఇంకొక మనిషిని నేను తయారు చేయగలిగినానే. దేవుని కృప ఎంత గొప్పది. ఒక గురువు కూడా దివ్య సప్రసాదాన్ని తయారు చేస్తున్నాడు కదా. కావున ఏలిన వారే ఈ కానుకలను స్వీకరించి పవిత్రపరచమని, అప్పుడు దివ్య సప్రసాదం తరగతనే నేను దేవుణ్ణే పైనుండి ఇక్కడికి తీసుకొచ్చాను కదా అని ఎంత ఆనందపడతాడు గురువు. కాబట్టి ఇదన్నట్టు దేవుని మహిమ మనం వెల్లడించాలి, ప్రకటించాలి, తెలుసుకోవాలి. కాబట్టి అలాంటి శక్తిని మనం వేడుకుందాం. అంతోని వారి అలాంటి అద్భుతాలు చేశాడు కాబట్టి అంతోని వారి సహాయం కోరుతూ జీవితాన్ని కొనసాగించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకే సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకే సొంతము. సమర్పింతును 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 నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. నా హృదయమును మనసును నీకే అర్పింతున్, కపటము లేక దాన్ని కాపాడుమా. నా మనసును హృదయమును నీకే అర్పింతున్, కపటము లేక దాన్ని కాపాడుమా. హృదయ వాంఛలన్నీయు అర్పింతును, హృదయ వాంఛలన్నీయు అర్పింతును. నిర్మలం నెమ్మదితో నన్ను నింపుము, నిర్మలం నెమ్మదితో నన్ను నింపుమా. సమర్పింతును 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 నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. తండ్రి నా సర్వమును సమర్పింతును, నీ జీవించు కాలమంత నీకే సొంతము. సమర్పింతును 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 నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమనుటల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము తెచ్చిన కానుకలను కరుణతో దీవింపుము. నీ మహిమ వెల్లడగుటకు పునీత అంతోని వారిని విశ్వాసపు వెలుగుతో ప్రకాశింపజేసితివి. కావున ఈరోజు నీ దివ్య రహస్యములను నిర్వహించు మమ్ము పవిత్రాత్మ తన తేజస్సుతో నింపునట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుతూ నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించు అతడు తన హస్తములను చాచి స్లేవపై శ్రమలను భవించెను. ఇట్లా అతడు మరణపు సంఖ్యలను తరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రులు పవిత్రులు పవిత్రులు,
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేంచేయి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత గూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమును నమ్మికత చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ, ఆమె పరిశుద్ధ భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తతోనూ, పునీత మదర్ తెరేసా, పునీత అంతోని వారితోనూ, పునీత చార్ల్స్ లువాంగా తన సహచరులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో అనేకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి, కష్టాల నుండి, సకల అపాయముల నుండి కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనే ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి యేసుక్రీస్తు. వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. అయినను ఒక మీరు మాట ఒక మాట పలికిన పలికిన ఆత్మ నా స్వస్థత ఆత్మ పొందును. సంపూర్ణ ఆరోగ్యం పొందును. జ్ఞాన వివాహ ప్రకటన. ఇక్కడ ఉండు వారందరికీ తెలియచేయటమేమన్నా, తలకంపాడు అనడు ఊరిలో ఉండు సుద్దిరెడ్డి సత్తిరెడ్డి కనకమ్మల కుమారుడైన సంతోష్ రెడ్డికిని మఠంపల్లి అనడు ఊరిలో ఉండు కాకుమాన్ జోసఫ్ తమ్మి అన్నమ్మల కుమార్తె అయిన అనూషాకును దేవుని అనుగ్రహము వలన జ్ఞాన వివాహము జరగబోచున్నది కనుక రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఇతర ఏమైనా విఘ్నములు ఉన్నట్లు తెలిసిన ఎడల వెంటనే విచారణా స్వాముల వారికి తెలియపరచవలసిన అప్పు. ఇది 2-3 ప్రకటనలు. అనురాగవిందు అపురూపవిందు మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. విశ్వశాంతికై సాధనలు యజ్ఞఫలం మన ఈ విందు. విశ్వశాంతికై సాధనలు యజ్ఞఫలం మన ఈ విందు. నవ్య జీవన స్థాపనలు, నవ్య జీవన స్థాపనలు ఇవ్య ఫలం ప్రేమ ఫలం. ఈ విందు ఆనంద విందు, అనురాగ విందు, అపురూప విందు. మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. అమర ప్రేమ సుధ కానుకగా త్యాగ ఫలం మన ఈ విందు. అమర ప్రేమ సుధ కానుకగా త్యాగ ఫలం మన ఈ విందు. కరుణ జాలి కల కలయికలు, కరుణ జాలి కల కలయికలు సిలువ ఫలం. ఈ విందు ఆనంద విందు, అనురాగ విందు, అపురూప విందు. మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. మన ఆత్మలో జీవాత్మను పరిపూర్తిగా నింపేటి విందు. హరిత భరిత మగు ఆత్మలకు మోక్ష పదం మన ఈ విందు. హరిత భరిత మగు ఆత్మలకు మోక్ష పదం మన ఈ విందు. పాదువాపురి అంతోని వారి ప్రార్థన. పునీత అంతోని వారా, మీ సహాయము కోరి మేము చేయి ప్రార్థనను
కరుణతో ఆలకించండి. కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా అద్భుత శక్తి ద్వారా మీరెందరికో మేలు చేశారు. మీరందరికో మేలు చేశారు. మా విన్నపములను కూడా మా విన్నపములను కూడా పరలోక తండ్రికి పరలోక తండ్రికి సమర్పించండి. సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని మా అవసరములలో ఆదుకోమని పరమదేవునికి పరమదేవునికి మనవి చేయండి. మనవి చేయండి. మా ప్రార్థన మా ప్రార్థన దైవ చిత్తమైతే దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా మీ వేడుదల ద్వారా మాకు తప్పక మాకు తప్పక సహాయం లభిస్తుంది. సహాయం లభిస్తుంది. మీ అవసరములు తెలియచేయండి. పునీత ఫ్రాన్సిస్ వారికి పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యుడిగా ప్రియ శిష్యుడిగా జీవించిన జీవించిన మీ భక్తి జీవితమును మీ భక్తి జీవితమును మేము కూడా మేము కూడా అనుసరించినట్లును అనుసరించినట్లు ఆచరించినట్లును ఆచరించినట్లు సహాయపడండి. సహాయపడండి. మీ వలె మీ వలె పేదలను ప్రేమించుటకు పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు అనాథలను ఆదరించుటకు శక్తినివ్వండి. శక్తినివ్వండి. పాప మార్గము వదలి పాప మార్గమును వదిలి పవిత్ర జీవనములో పవిత్ర జీవనములు ముందుకు సాగునట్లుగా ముందుకు సాగునట్లుగా దీవించండి. జీవించండి. ప్రతిదినము ప్రతిదినము సువార్త విలువల ప్రకారము సువార్త విలువల ప్రకారం జీవించుటకు జీవించుటకు అన్ని వేళలా అన్ని వేళలా దైవ చిత్తానుసారము దైవ చిత్తానుసారం ప్రవర్తించుటకు ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. మాకు తోడుగా ఉండండి. నిరంతరము నిరంతరము మేము మేము దైవ సన్నిధిలో దైవ సన్నిధిలో సోదర ప్రేమలో సోదర ప్రేమలో జీవించినట్లుగా జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. ఆమేన్. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుని గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమె పితకును పుత్రికని పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మహిమ కలుగును గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు అనుగ్రహించిన స్వర్గపు ఆహారమును భుజించి సంతృప్తి చెంది మేము చేయు దీన ప్రార్థనను ఆలకింపుము. పునీత అంతోని వారి బోధనలను సావధానముగా ఆలకించుచు మేము నిరతము నీ కృతజ్ఞులపై జీవించినట్టు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. శుక్రవారం 6వ తారీఖు దైవ పిలుపుల సదస్సు నల్గొండలోని బిషప్స్ హౌస్లో జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు. ఆసక్తి గల యువతి యువకులు 10వ తరగతి పూర్తి చేసుకున్న వారు 9వ తారీఖు శుక్రవారం ఉదయం బిషప్స్ హౌస్లో వెళ్ళండి. ఉదయం టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టీ అయిన తర్వాత మిమ్మల్ని వదిలేస్తారు. కాబట్టి ఆసక్తి గల వారు వివిధ సభలలో గురువులుగా, కన్యాస్త్రీలుగా, బ్రదర్లుగా కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి అటెండ్ అయిన తర్వాతనే ఒక నిర్ణయం తీసుకోండి. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతోని వారా, పాదువాపురి పావనుడా. ఆలకించవా, విన్నవించవా, ఆలకించవా, విన్నవించవా. పరమేశ్వరుని పద సన్నిధిలో
అద్భుతాల అంతో నివారా పాదువాపురి పావనుడా అచంచల విశ్వాసాన్ని డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాక్కుని ఖడ్గముగా ధరించి అచంచల విశ్వాసాన్ని డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాక్కుని ఖడ్గముగా ధరించి అలవోకగా అశుద్ధాత్మలన్ అలవోకగా అశుద్ధాత్మలన్ పారద్రోలినా అంతో నివారా. పరిశుద్ధ పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు